హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు మహావైజ్ఞానవేత్త అయిన లూయి ఫాచర్ గురించి చెప్తాను. ఇది 1822వ సంవత్సరంలో ఆ రోజుల్లో ఫ్రాన్స్‌లోని ఒక వ్యక్తి తోలు వ్యాపారం చేసుకుంటున్న ఒక నిర్ధారమైన పెద్ద కల అతనిది. నేను బాగా చదువుకొని ఉంటే ఇప్పుడు ఆఫీసులో ఫ్యాను కింద కూర్చొని హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాణ్ణి. కానీ నేను చదువుకోలేదు. పూర్తిగా ఈ దుర్వాసనను ఇచ్చే జంతువుల తోలు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. ఆ వ్యాపారి ప్రతిరోజు మనస్సులో ఇలాంటి ఆలోచనలతో ఉండేవాడు. అప్పుడు అతనికి ఒక వార్త తెలిసింది. తన గర్భవతి అయిన భార్య ఒక అబ్బాయికి జన్మనిచ్చింది అని. ఈ వార్త తెలుసుకొని ఆ తోలు వ్యాపారి చాలా సంతోషపడ్డాడు. అతనికి అనిపించింది, నేను చదవలేకపోయినా సరే నా కొడుకైనా చదివిపించి పెద్ద అధికారిగా చెయ్యాలి అని అనుకుంటాడు. కాలంతో పాటు ఆ అబ్బాయి కూడా పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. 5 సంవత్సరాల వయస్సు చేరుకుంటాడు. తండ్రి పేదవాడు అయినప్పటికీ అబ్బాయిని చాలా పెద్ద పాఠశాలలో చేర్పిస్తాడు. కానీ ఆ అబ్బాయి తండ్రికి అప్పుడు బాధ కలిగింది. ఎందుకంటే తన కొడుకు చదువుల్లో చాలా బలహీనంగా ఉన్నాడు అని తెలుసుకున్నాడు. తరగతిలోని పిల్లలందరూ ఆ అబ్బాయిని మందబుద్ధి అని పిలిచేవాళ్ళు. అతనిపై జోక్స్ కూడా వేసుకునేవాళ్ళు. కానీ లూయి చాలా కష్టపడే తత్వం కలవాడు. స్కూల్‌కి వెళ్తూ కూడా తను తన తండ్రి పనిచేస్తున్న వ్యాపారంలో సాయంగా ఉండేవాడు. అప్పుడు ఆ రోజు అనుకోని సంఘటన జరిగింది. ఎక్కడైతే లూయి తండ్రి నివసించే ప్రాంతంలో ఆ ఊరు అడవికి చాలా దగ్గరగా ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు నివసించేవి. ఇంకా ఆ ప్రాంతమంతా ఎక్కువగా తోడేళ్లతో నివసించేది. ఒకరోజు అడవిలో నుంచి పిచ్చి అయి ఉన్న ఒక తోడేలు ఒకే రోజు 8 మందిని కొరకడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత చాలా కష్టంతో ఆ తోడేళ్లను ప్రాంతపు వాసులు అందరూ ఎలాగో అలా దాన్ని చంపివేయడం జరిగింది. కానీ ఎవరికైతే ఆ తోడేళ్లు కొరికిందో వారందరూ కొన్ని రోజుల్లో వారి పరిస్థితి పిచ్చివాలుగా మారిపోవడం జరిగింది. వారి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఎంతలా అంటే నీళ్లను చూస్తే ఒక్కసారిగా భయపడటం జరిగింది. కానీ కొన్ని రోజులకే వారందరూ చాలా ఆవేదనతో చనిపోవడం జరిగింది. బాలుడైన లూయి ఇదంతా చూసి మనోవేదనకు గురయ్యేవాడు. ఎలాగైనా వాళ్ళకి సాయం చేయాలి అనుకున్నాడు, కానీ చిన్న పిల్లవాడు కావడంతో ఏమీ సాయం చేయలేకపోయాడు. అయినా కూడా ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఎలాంటి వైద్యం కూడా చేయలేకపోయారు. ఎందుకంటే రెబిస్ వ్యాధి అంటే హైడ్రోఫోబియా. పూర్ణ రూపంలో వైద్యం, మందులేని రోగం కాబట్టి. ఇది ఊరిలో కొత్త విషయం ఏమీ కాదు. ప్రతిసారి అడవిలో నుంచి పిచ్చిదైన తోడేళ్లు మరియు పిచ్చి కుక్కలు ప్రాంతంలో నివసించే వారిపై దాడి చేస్తూనే ఉండేవి. దానికి కారణం రెబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతూ మరణాలు జరుగుతూ ఉండేవి. బాలుడైన లూయికి ఇదంతా కొత్తగా అనిపించేది. అతను మొదటిసారి చూశాడు. లూయి తన తండ్రి దగ్గరికి పదే పదే అడుగుతూ ఉండేవాడు. ఎందుకంటే వారందరినీ కాపాడలేకపోతున్నాం. ఏమైనా మందులతో వాళ్ళని నయం చెయ్యొచ్చు కదా అని. అప్పుడు విసుగెత్తిపోయిన తండ్రి, బాబు నీకు ఏమి తెలుసు అని కొనుక్కుంటున్నావు అని చెప్పుకొచ్చాడు తండ్రి. విసుగెత్తిపోయిన తండ్రి లూయితో ఇలా అంటాడు. బాబు నువ్వు స్వయంగా ఆ వ్యాధికి నివారణ, చికిత్స చెయ్యి. వెతకడం ప్రారంభించు. ఎలా చెయ్యాలో నేర్చుకో. బాగా చదువుకొని ఒక కొత్త వాటిని మలుపు తిప్పు. మనసు పెట్టి శ్రద్ధగా చదువుకొని నువ్వే కొత్త ప్రపంచాన్ని వెలికి తీసి వ్యాధిని అరికట్టు అని చెప్పాడు. అంతే. అప్పుడు లూయికి అనిపించింది. చదువు ఉంటే ఈ వ్యాధికి చికిత్స కూడా చెయ్యొచ్చు. అయితే నేను పగలు, రాత్రి కష్టపడి చదివి అప్పుడు ఇలాగ జనాల ప్రాణాలను కోల్పోకుండగా అవకాశం కల్పించొచ్చు కదా! అయితే లూయి శ్రద్ధ పెట్టి చదవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన తన తండ్రి చాలా సంతోషించి లూయి వాళ్ళ నాన్న చాలా సంతోషపడేవాడు. పాఠశాల పూర్తయిన తర్వాత లూయి ముందు చదువుల కోసం తన తండ్రి పారిస్‌కు పంపడం జరిగింది. తన తండ్రి చదువుల కోసం భారీగా అప్పు చేయవలసి వచ్చింది. లూయి అనేక విజ్ఞాన శాస్త్రాలను చదివాడు. మొదటగా రసాయన విజ్ఞాన శాస్త్రం, తర్వాత భౌతిక శాస్త్రం. 1842లో స్టోర్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆయన విద్యార్థులకు చదువు చెప్పడం జరిగింది. చదువు చెప్తూనే వాటితో తన విజ్ఞానాన్ని కూడా సాధించడం ఎప్పటికీ వదలలేదు. దీనితో పాటు ఆయన జీవ విజ్ఞాన శాస్త్రాన్ని కూడా కనుగొనడం జరిగింది. ప్రతి తినే ఆహార పదార్థాలలో చాలా చిన్న కీటకాలు ఉంటాయి. ఈ కీటకాలు అత్యంత చిన్నదిగా ఉంటాయి. ఇలాంటి వాటిని కళ్ళతో చూడడం సాధ్యం కాని పని. కేవలం సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే వీటిని చూడగలుగుతాం.
లూయి కీటకాలకు జీవాణువులుగా పేరు పెట్టారు. దీనికన్నా ముందు జీవశాస్త్రంలో జీవ అణువుల గురించి ఎవ్వరికీ తెలియదు. లూయి వీటిని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ జీవ అణువులు ద్వారానే ఆహార పదార్థాలు అన్నీ కూడా తొందరగా పాడైపోతాయని ఆయన గమనించాడు. ఈ బ్యాక్టీరియా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోదు అని ఆయన పాలను 75 సెల్సియస్ డిగ్రీ వద్ద వేడి చేసిన వెంటనే చల్లబరిచాడు. అప్పుడు తెలుసుకున్నాడు పాలు ముందు కన్నా ఇప్పుడు వేడి చేసిన తర్వాత తొందరగా పాడవ్వదు అని. ఎందుకంటే వేడి చేసి చల్లార్చడం వల్ల పాలల్లో అన్ని జీవాణువులు చనిపోయి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ పాలలోని జీవాణువులే పాలను పాడైపోయేలా చేస్తాయి. కానీ పాలను వేడి చేసి చల్లార్చడం అనే విషయాన్ని ఇప్పుడు మనమందరం లూయి ఫాచర్ అనే పేరుతో చెప్పడం జరిగింది. మరియు వీటిని లూయి ఫాచర్ ఐజేషన్ అని కూడా పిలుస్తున్నాం. అయితే లూయి ఫాచర్ ఒక ఆలోచన వెలిగింది. ఇవి తినే ఆహార పదార్థాలను కూడా సాధ్యమైనంత వరకు నాశనం చేస్తాయి అని. అయితే ఆయన ఇంకొకటి గమనించాడు. ఈ కీటకాలే మన శరీరంలో కూడా వ్యాధి బారిన పడైపోయేలా చేస్తాయి అని. అయితే ఇంకా జీవ అణువులు రెబిస్ వ్యాధికి కారణం కూడా అయి ఉండొచ్చు అని ఆయన ఆలోచనలో అనుకున్నాడు. ఎలాగైనా సరే నేను రెబిస్ యొక్క కీటకాలను అంతం చెయ్యాలి అని శరీరంలో రెబిస్ కీటకాలను అంతం చేసేంత వరకు ఆయన రాత్రి పగలు చూడలేదు. ఎక్కడైనా రెబిస్ వ్యాధితో బాధపడే పిచ్చి కుక్కలు ఉన్నాయని తెలిస్తే ఆయన అక్కడకు వెళ్ళేవాడు. ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండగా కుక్కలను తీసుకొని ఆయన కుక్కలలోని రక్తాన్ని తీసి పరీక్ష చేసేవాడు. తన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయలేదు. కానీ ఇదంతా తన కుటుంబాన్ని గాని తను ఆలోచించలేదు. తన కుటుంబాన్ని కూడా తను పక్కన పెట్టేశారు. ప్రాణాలను గురించి కూడా చించలేదు. జీవితాలను ఎలాగైనా రెబీస్ వ్యాధిన బారిన పడిన వాళ్ళని మంచిగా చెయ్యాలని, పిచ్చి కుక్కలను అంతం చేయాలని ఆయన పరీక్షించేవాడు. దీనితో తన సంసారాన్ని పట్టించుకోపోకపోవడంతో తన భార్య కోపంగా ఉండేది. దీనితో లూయి ఫాచర్ త్యాగానికి పరిహారం దొరికింది. ఆయన కనుక్కోవడం జరిగింది. పిచ్చి కుక్కలు మొత్తం శరీరంలో రెబిస్ వైరస్ ఉంటుంది. కుక్కలు నోటిలో లాలాజలంలో కూడా ఈ వైరస్ ఉంటుంది అని రెబిస్‌తో ప్రభావితం అయి ఏదైనా మనుషులను కొరికితే నోటిలో నుంచి కారే లాలాజలం రెబిస్ వైరస్ మొత్తం శరీరంలో ఈ వైరస్ నాశనం ఎలా చేయాలి అని. కానీ ఇక్కడ పాలు వేడి చేసినట్లు శరీరాన్ని వేడి చేయలేము కదా! పాస్టర్ గారికి ఈ విషయం అర్థమవుతుంది. మన శరీరంలో అన్ని రోగాలను అధిగమించే శక్తి ఉంటుంది. వీటినే మనము ఇమ్యూనిటీ సిస్టమ్, రోగనిరోధక శక్తిగా పిలుస్తాం. కానీ వారికి అర్థం కావటం లేని విషయం ఏమంటే, మన శరీరంలో రోగనిరోధక ప్రణాళిక రెబిస్ వైరస్ పోరాటం సాగించడానికి ఓటమి ఎందుకు అంగీకరించాల్సి వస్తుంది. అప్పుడు తన స్నేహితుడు కోళ్లపైన సంభవించిన వైరస్‌ను గురించి చెప్పడం జరిగింది. తన స్నేహితుడు చెప్పాడు. ఒక్కొక్కటి తన కోళ్లన్నీ కూడా చనిపోతున్నాయి అని. లూయి ఫాచర్ తన ప్రయోగాన్ని వ్యాధిని బాధపడుతున్న కోళ్లపై మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకు విషయం అర్థమైంది. అదేమిటంటే జీవాణువులు, విషాణువులు ఉంటాయి. రోగనిరోధక శక్తి ఓడించడానికి అనుమతిస్తుంది అని. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఏదైనా రోగంతో పోరాటం చేస్తుంది మరియు వాటిని నాశనం కూడా చేస్తుంది. ఒక్కసారి ఈ విషయం మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తికి అనేది విషయ నిపుణులు తెలుసుకోగలిగితే ఎలాంటి వాటికి విష అణువులతో పోరాటం కూడా చేస్తుంది. అయితే ఇదంతా ఎలా జరుగుతుంది? ఇది ఆలోచిస్తూ తను నిద్రను కూడా మానేశాడు. ఫ్రెండ్స్, కష్టే ఫలితః అన్నారు. కష్టపడి సాధించిన విషయం ఏదైనా ఫలితం దక్కింది అంటే అది కోడితో తన ప్రయోగం ఇలా తెచ్చాడు. కోడిలో రక్తాన్ని సేకరించి విష అణువులను లవణంతో వేశాడు. ఈ లవణాలను విష అణువులు బయట బహిరంగ తిరుగుతున్నాయి. ఈ లవణాలు ఇంజెక్షన్ ఇప్పుడు ఆ కోళ్ల మీద ప్రయోగించాడు. ఈ ప్రయోగం మొదలుపెట్టాడు. ఎలాగైతే వ్యాధితో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉన్న కోళ్ల మీద ఇంజెక్షన్ వేయడం జరిగింది. ఏ వాటికైతే ఇంజెక్షన్ వేశాడో ముందు ముందు వాటిపై ఎలాంటి వ్యాధి బారిన పడలేదు. అయితే మిగిలిన కోళ్ళు ఏదైతే ఇంజెక్షన్ వెయ్యలేదో ఆ కోళ్ళన్నీ కూడా అవి కూడా వ్యాధి బారిన పడి చనిపోతూ ఉన్నాయి. లూయి గారు ఊహించినదే నిజమైంది. ఏదైతే లవణాల నుంచి నిష్కరణ జరిగిందో, కోళ్ళపై నిష్కరణ కాకుండా కోళ్ళు ఎలాంటి హాని తలెత్తనివ్వలేదు. ఒక పెద్ద ఆధారం చేసుకొని విభిన్న వాటిపై ఆలోచించి, ప్రతి వాటిపై లూయి ఆలోచించి తన ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది.
అప్పుడు ఒక మహిళ ఒక పిల్లవాడిని తీసుకొని ఏడుస్తూ లూయి దగ్గరికి వచ్చింది. ఆ మహిళ చెప్తూ ఉంది, 2 రోజుల క్రితమే ఒక పిచ్చి కుక్క తన బిడ్డపై కరిచింది అని. అయితే అప్పటినుంచి ఆ అబ్బాయి ప్రతి స్థిమితం కూడా సరిగా లేదు. ప్రతి గంట గంటకు చెడిపోతున్నాడు. అతని ఆరోగ్యం పాడవుతుంది. లూయి ఫాచర్ పరీక్ష చేస్తే తెలిసిందేంటంటే, ఆ అబ్బాయికి కుక్క ఘోరంగా కరిచింది. ఏదైతే ఆ అబ్బాయిపై కుక్క కరిచిందో లూయి ఫాచర్ ఆ కుక్కను పట్టుకొని వాటిని పరీక్ష చేస్తే ఆ కుక్క రెబిస్ వ్యాధితో ఉందని, అయితే ఇప్పుడు ఆ పిల్లవాడు ఇంకా రెబిస్‌తో బాధపడుతున్నాడని తెలుసుకున్నాడు. అయితే లూయి ఫాచర్ ఇక్కడ పెద్ద చిక్కు వచ్చి పడింది. తన ప్రయోగాన్ని కోళ్ళ మీద పరిచయం చేశాడు. ఆరోగ్యమైన కుక్కల మీద ప్రయోగించాడు కానీ, మనుషులపై ఈ ప్రయోగాన్ని ప్రయోగించలేదు. ఈ ప్రయోగము మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తనకు తెలియాలింది. అయితే ఇంకా చాలా ప్రయోగం చేసి చూడాల్సి ఉంది. తన ప్రయోగాన్ని ఆ పిల్లవాడిపై చూపిస్తే మరియు ఫలితం రాకపోతే విఫలమైతే ఆ పిల్లవాడిపై దోషమంతా కూడా లూయి ఫాచర్‌పై తిప్పికొడుతుంది. అలాగే తనను సమాజం నుంచి కూడా బహిష్కరిస్తారు. అలాగే జైలుకు కూడా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటే పసివాడి ప్రాణం పోయే ప్రమాదముంది. అయితే తన వ్యాక్సిన్ ప్రయోగించకపోయినా ఆ అబ్బాయి ప్రాణం పోవడం మాత్రం ఖచ్చితం కదా అని అనుకున్నాడు లూయి. తను తయారు చేసిన వ్యాక్సిన్ తక్కువ మోతాదులో ఇంజెక్షన్‌లు ఆ అబ్బాయి బాడీపై ఇంజెక్ట్ చేశారు. ఇంకా ప్రతిరోజు డోసెస్ పెంచుకుంటూ పోతున్నారు. ఇలా చేస్తూ చేస్తూ 21 రోజులు ఆ పిల్లవాడిపై ఇంజెక్షన్ ఇస్తూ వెళ్ళాడు. అప్పుడు పూర్తిగా ఆ అబ్బాయి బాగుపడుతూ ఉన్నాడు. తిరిగి తన స్థితిని రాగలుగుతున్నాడు. చివరికి తన ప్రయోగం ద్వారా పూర్తి అయిన సంరక్షణకుడిగా సఫలం అయ్యాడు. ఆ అబ్బాయికి రెబిస్ వ్యాధి నుంచి వ్యాప్తి చెందలేదు. లూయి ఫాచర్ తన మెడికల్ ప్రపంచంలో ఒక కాంతిని తెచ్చిపెట్టడం జరిగింది. అతి పెద్ద సంఘటన నుండి కాపాడడం జరిగింది. రెబిస్ అనే వ్యాధి పురాతనంగా వస్తున్న ప్రాచీన కాలం నాటి రెబిస్ వ్యాధిగా చెప్తూ ఉంటారు. లూయి ద్వారా తయారైనటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడడం జరుగుతూ ఉంది. రెబిస్ వచ్చిన తర్వాత అప్పటి వరకు అలాంటి వాటికి ఎలాంటి చికిత్స లేదు. కానీ ఎవరైతే పిచ్చి జంతువులు కరిచినప్పటి నుంచి 3 రోజుల వరకు రెబిస్ వ్యాక్సిన్ వేయడం నిజంగా జరుగుతుంది. 100% మంది రెబిస్ వ్యాధి అనేది ఉండదు. ఈ గొప్ప విజయం తర్వాత లూయికి ఫ్రాన్స్ ప్రభుత్వం సత్కరించింది. అలాగే తన పేరును పాస్టర్స్ పేరు సంస్థతో స్థాపించడం జరిగింది. అయితే లూయి సమాజానికి బాగు చేయడం కోసం తన సొంత కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు మరియు జాగ్రత్త పడలేదు. ఎవరైతే టీకా కోసం అనుసరించాడో అదే సమయంలో తన 3 కూతుర్లలో 2 కుమార్తెలు బ్రెయిన్ ట్యూమర్‌లతో చనిపోవడం జరిగింది. ఇంకా మూడవ కుమార్తె టైఫాయిడ్ వల్ల చనిపోయింది. పిల్లలను పోగొట్టుకున్న తర్వాత లూయి భార్య తన భర్త తోడు కోసం అనుసరించింది. కానీ ఆ తోడు దొరకలేదు. లూయి సమాజ శ్రేయస్సు కోసం తన ప్రయోగం నిండా మునిగిపోయాడు. తన కుటుంబాన్ని, సమయాన్ని కూడా వీక్షించలేకపోయాడు. ఒంటరిగా జీవించడం మూలంగా లూయి భార్య మానసికంగా రోగిన బారిన పడింది. 1895 సెప్టెంబర్ 28 లూయి ఫాచర్ గారి మరణం జరిగింది. తను కూడా అనారోగ్యంతో క్షీణించి మరణించాడు.